పార్టీ మారుతున్నారంటూ జరుగుతున్న ప్రచారంపై ఎమ్మెల్యే గంగుల కమలాకర్ సీరియస్ అయ్యారు. పార్టీ మారుతున్నట్టు జరుగుతున్న ప్రచారంలో నిజం లేదన్నారు గంగుల కమలాకర్. నమ్మిన పార్టీకి వెన్నుపోటు పొడిచే వ్యక్తి కాదన్న ఆయన సీఎం రేవంత్ కూడా ఇలా పార్టీ మారిన వారిని ప్రోత్సహిస్తారని అనుకోనన్నారు. కేసులకి ఒత్తిడికి భయపడి పార్టీ మారే వ్యక్తిని కాదన్నారు గంగుల. గతంలో బీజేపీలోకి వెళ్తానని ప్రచారం చేశారన్నారు. తప్పుడు ప్రచారం చేస్తున్న వారిపై లీగల్ గా ప్రొసీడ్ అవుతానంటున్న గంగుల కమలాకర్ తో మా కరీంనగర్ ప్రతినిధి సతీష్ ఫేస్ టు ఫేస్. మాజీ మంత్రి కరీంనగర్ ఎమ్మెల్యే గంగుల కమలాకర్ ఈ మధ్య పార్టీ మారుతారనే ప్రచారం ఎక్కువ జరుగుతుంది. ఒకసారి క్లారిఫికేషన్ తీసుకునేటువంటి ప్రయత్నం కూడా చేద్దాం. ప్రస్తుతం నాకు అందుబాటులో ఎమ్మెల్యే గంగుల కమలాకర్ ఉన్నారు. సార్, పార్టీ మారుతారనే ఊహాగానాలు ఎక్కువయ్యాయి. ఎప్పుడు మారుతున్నారు? ఏదైనా ముహూర్తం ఫిక్స్ చేసుకున్నారు? చెప్తున్నారు ఊహాగానాలండి. ఊహాగానాలే. నా మీద వ్యక్తిగత నా క్యారెక్టర్ దెబ్బతీసాను కొంతమంది ప్రయత్నం చేస్తూ ఉంటారు. 4 సార్లు ఎమ్మెల్యే గెలవంగానే నా మీద చాలా కక్ష కట్టిండ్రు. నా మీద కడుపు మంటతో చాలామంది మాట్లాడుతుంటారు. కొన్ని క్రెడిబిలిటీ లేని పేపర్లు, కొన్ని పనికిరాని పేపర్లు, వ్యక్తిగత నా మీద కోపం ఉన్న పేపర్లు ఆ సోషల్ మీడియాలో పెట్టుడు తప్ప కానీ ఆ పేపర్లకు వాల్యూ లేదు, క్రెడిబిలిటీ లేదు, క్యారెక్టర్ లేని పేపర్లు. వాళ్ళు ఏదో రాస్తున్నారు కాబట్టి వాళ్ళ మీద లీగల్ యాక్షన్ తీసుకుంటున్నాం. మరి నిజంగా అటువంటి ఉంటే గిట్ట ఒక్క ప్రధాన ఛానల్స్ రాలేదు, ఒక ప్రధానమైన పేపర్ ఎందుకు రాదు? ఎందుకంటే వాళ్ళ క్రెడిబిలిటీ ఉన్న పేపర్లు, క్రెడిబిలిటీ ఉన్న ఛానల్స్ అట్లా ఇవ్వరు. సో ఈ పనికిరాని పేపర్లు నా వ్యక్తిగత ప్రతిష్ట దెబ్బతీసే ప్రయత్నం చేస్తూ ఉంటారు. అంటే పార్టీ మారాలని ఒత్తిడి వస్తున్నట్టు తెలుస్తుంది, అది కూడా జరుగుతుంది. చాలామంది కూడా అరెస్టులు జరుగుతున్నాయి. చాలామంది మీ పార్టీ వీడుతున్న పరిస్థితుల్లో ఇదంతా కూడా ఒక రకమైన ఒత్తిడి మీ పైన చేస్తున్నారు అనుకోవచ్చా? 10-15 రోజుల నుంచి 1 మంత్ నుంచి ఇటనే వస్తుంది. వాళ్ళే డేట్ ఫిక్స్ చేస్తున్నారు. 5వ తారీఖు జాయినింగ్ కానీ, 4వ తారీఖు జాయినింగ్ కానీ, 6వ తారీఖు జాయినింగ్ కానీ, జాయినింగ్ వాళ్ళే డేట్ చెప్తున్నారు. నాకు ఎంపీ క్యాండిడేట్ అనౌన్స్మెంట్ అన్నారు. మరి ఏది ఇవన్నీ వాస్తవాలకు దూరంగానే ఉన్నాయి కదా. అంటే ఇవన్నీ కేవలం ప్రతిష్ట దెబ్బతీసే ఉద్దేశంతో ఏం లేదు. కేసీఆర్ గారు మా ఇంటికి వస్తున్నారు, రావద్దు కాబట్టి ఇలా చెప్తాను. నిజంగా నాతోటి రేవంత్ రెడ్డి గారి ప్రభుత్వం నాతో మాట్లాడేది లేదు, మేము వాళ్ళతో మాట్లాడేది లేదు. ఇవన్నీ కూడా కేవలం విమర్శ. అంటే వ్యక్తిగతంగా ఎవరైనా నాకు పరిచయం మాట్లాడుతున్నా పార్టీ మానేట్టుగా క్రియేట్ చేస్తున్నారు. అది కాదు కదా. నాకు తెలిసి రేవంత్ రెడ్డికి ఇటువంటి ఎంకరేజ్ చేస్తారని కూడా నమ్మకం లేదు. మంచిది కూడా కాదు. ఇది వెన్నుపోటు రాజకీయాలు కూడా మంచిది కాదు. మీ పార్టీ నుంచి చాలామంది కూడా ఎమ్మెల్యేలు కాంగ్రెస్ వెళ్తున్నారు, బీజేపీ వైపు కూడా వెళ్తున్నారు. ఇటువంటి పార్టీ మార్పులను ఎలా చూస్తారు? ఎవరి అవసరాల కోసం పోతారు. కానీ మేము 20 సంవత్సరాల నుంచి రాజకీయాలు ఉన్నాము, ఎమ్మెల్యేగా ఉన్నాము, 30 సంవత్సరాల నుంచి ప్రజాపతి ఉన్నాము. మా క్యారెక్టర్ ముఖ్యం కదా, క్యారెక్టర్ అసెస్ చేసుకోవద్దు కదా. మేము పార్టీ దునుకుడు పదవి ఉన్నాడు. నా మీద ప్రెజర్స్ ఉన్నాయి. ఈడీ అప్పుడంగా ప్రెజర్స్ వచ్చినాయి, సిబిఐ అప్పుడంగా ప్రెజర్స్ వచ్చినాయి. కానీ మారలేకప్పుడు అప్పుడంగా బీజేపీలో కలుస్తామని చెప్పారు. ఈరోజు కేసులు ఎవరు పెడతారు కావచ్చు క్యాడర్ మీద. క్యాడర్ స్టాండర్డ్గా ఉన్నారు, న్యాయపరంగా కొట్లాడుకుంటాం, లేకపోతే రేవంత్ రెడ్డి గారు దృష్టిగా తీసుకుపోతాం అంటే కేసులు పెడతానని. కానీ అంతే తప్ప కానీ కేసులు ఉండగానే వేరే పార్టీకి పోతే కేసులు మాఫైతే ఏంది? మరి 4 కాంగ్రెస్ లోపలేషన్ కదా, అది కాదు కదా ముఖ్యము. కేసులు కొట్లాడుతుంటాం అది. కానీ దాంతో పార్టీ మారితే సమస్య పరిష్కరిస్తుందని నేను నమ్మిస్తున్నాను. ఏమైనా ప్రెజర్ ఉందా సార్ పార్టీ మారాలని? మీ మీద ఏమైనా ప్రెజర్ వస్తుందా ప్రస్తుతం? మరి ఇంతవరకు అయితే ఫోన్ రాలేదు, నేను ఇంకోరు ఫోన్ చేయలేదు. ఇక ప్రెజర్ ఎక్కడిది? నిజంగా ఉంటే బయటకైతే రావాలి కదా. సో అటువంటి ఆలోచన వాళ్ళకు లేదు, అటువంటి ఆలోచన మాకు లేదు. ఆయన పార్టీ మారుతున్న నా ఉద్దేశం ఎందుకు వస్తుంది? ఎందుకు దేనికోసం వస్తుంది? నేను ఆల్రెడీ ఎమ్మెల్యేగా ఉన్నా కదా. మరి రవిబాబు మీద పెడతాడు, మా మీద పెడతారు, ఇంకెవరో పెడతారు, చాలామంది పెడతారు. అట్లా పెడితేనే ఉంటారు. కొన్ని కౌశిక్ రెడ్డి మీద అంటే ఒక పైశాచిక ఆనందం పొందుతున్నారు వాళ్ళు. తనకైతే తాను పార్టీ మారేది లేదని చెప్తున్నారు. కరాఖండ్గా ఇదంతా కూడా ఒక తప్పుడు ప్రచారం చేస్తున్నారు. వారిపైన యాక్షన్ లీగల్ పరంగా ప్రొసీడ్ అవుతాయని చెప్పి గంగుల కమలాకర్ చెప్తున్నారు. కెమెరా పర్సన్ సుధీర్తో సతీష్, 10 టీవీ, కరీంనగర్.